ఈ రోజుల్లో తెలుగు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. అందువల్ల తమ సినిమాల టైటిల్స్ ను యూనిక్ గా పెడుతున్నారు. అది ఏ భాష వారికైనా సులభంగా అర్థమయ్యేలా దేశంలోని అన్ని ప్రాంతాల సినీ అభిమానులు కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు. దాంతో హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసేలా ఇంగ్లీష్లో ఈ పేర్లు ఉంటున్నాయి. లేదంటే బాహుబలి తరహాలో సంస్కృతంలో పెడుతున్నారు. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలకు పెట్టాలనుకుంటున్న పేర్లు రిజిస్ట్రేషన్కు ముందే రివీల్ అయిపోతే ఇతర రాష్ట్రాలలో భాషల్లో వాటిని ఒకే పేరుతో విడుదల చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమస్య ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి వచ్చింది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడని, అందుకే సలార్ 2 సినిమా కూడా కాస్తంత వెనక్కి వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో డ్రాగన్ టైటిల్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నెల 21న ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిమోత్తో తెరకెక్కించిన తమిళ చిత్రం డ్రాగన్ విడుదల కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తూ మేకర్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరును దీనికి ఖరారు చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థే 2 తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తుండడం విశేషం. ఓ పక్క ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ పేరుతో సినిమాను తీస్తూనే అదే టైటిల్తో వస్తున్న డ్రాగన్ను వీరు రిలీజ్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ టైటిల్ క్లాష్ కాకూడదని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది అనేది యాడ్ చేశారని మరికొందరు చెబుతున్నారు. సహజంగా సినిమా టైటిల్కు 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అది దాటిపోతే ఆ టైటిల్ను ఎవరైనా పెట్టుకోవచ్చు. తెలుగులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి డ్రాగన్ అనే పేరు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ తమిళంలో ఇప్పటికే ఈ పేరుతో సినిమా ఉండటం వల్ల అక్కడ డ్రాగన్ కు ముందు వెనక ఏదో ఒక పదాన్ని జత చేయాల్సి రావచ్చు. బహుశా తమిళ డ్రాగన్ టైటిల్ను ఇక్కడ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని మార్చినట్టుగా రేపు ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ ను తమిళంలో విడుదల చేసేటప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెడతారేమో చూడాలి.